ఇప్పుడు మనం ఈ వేదాంత డిండిమల్లో 31వ శ్లోకం చూద్దాం. సాకారంచ నిరాకారంచ నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః. ఇందులో ఏం చెప్తూ ఉన్నాడు అంటే సాకారంచ నిరాకారంచ, సాకారము నిరాకారము, అలాగే నిర్గుణము సగుణము, ఇలా బ్రహ్మము రెండు రకాలుగా ఉన్నది అంటున్నాడు. ఏమిటి రెండు రకాలైనటువంటి బ్రహ్మ? అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు, ఓ పరమాత్మ, నీకు 2 రూపాలు ఉన్నాయిట కదా? అవును అన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఏమిటా 2 రూపాలు కూడా అని అంటే, ఒకటి సాకారము, రెండోది నిరాకారము ఉందయ్యా. అలాగే వీటినే సగుణము నిర్గుణము అని కూడా అంటారు. ఈ రకంగా నాకు 2 రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అని చెప్తాడు. ఏమిటి అసలు ఈ 2 రకాలైనటువంటి రూపాలు? మొట్టమొదటిగా మనం ఇందులో ఈ సాకారము నిరాకారము అంటే ఏమిటి, ఈ రూపాలు ఏమిటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సాకారంచ నిరాకారం చెప్తున్నాడు కదా, సాకారం ఒకటి నిరాకారం ఒకటి అన్నాడు. ఈ సాకారం ఏమిటి, నిరాకారం ఏమిటి? ఇప్పుడు పరబ్రహ్మని గురించి చెప్పేటప్పుడు ఆ పరబ్రహ్మే బ్రహ్మము అని చెప్పుకున్నాం కదా, దాని అసలు పేరు బ్రహ్మము. అయితే ఆ బ్రహ్మాన్ని మనం వివరించేటప్పుడు దాన్ని పరబ్రహ్మ అని, పరమాత్మ అని, పరమేష్టి అని, పరమేశ్వరి అని, ఇలా అనేక రకాలతో వాడుక భాషలో మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం పరబ్రహ్మ అన్నా, పరమేశ్వరుడు అన్నా, పరాత్పరుడు అన్నా అన్నీ బ్రహ్మమే. ఈ బ్రహ్మము ఎలా ఉంటుంది అన్నప్పుడు ఉపనిషత్తులన్నీ కూడా ఈ బ్రహ్మము అనేది నిరాకారము నిర్గుణము అని చెప్తూ ఉన్నాయి. బ్రహ్మం నిరాకారము నిర్గుణము అంటే బ్రహ్మానికి ఒక ఆకారము అనేది ఏం లేదయ్యా, అలాగే గుణము అనేది లేదు. ఆకారం లేదు, గుణము లేదు, ఈ రెండు కూడా ఏమీ లేనటువంటిదే బ్రహ్మము అని చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు. మరి ఇప్పుడు నిరాకారంగా ఉన్నటువంటి బ్రహ్మము అని అంటే ఇది ఉపాసనకి పనికిరాదు. ఎందుకని? మనం ఉపాసన చేయాలి అంటే దానికి ఏదైనా ఒక రూపం అనేది ఉండాలి. రూపం కనుక లేకపోయినట్లయితే, నామం కనుక లేకపోయినట్లయితే, అంటే నామరూపాలు కనుక లేకపోయినట్లయితే ఆ బ్రహ్మం, ఆ వస్తువు ఏది కూడా ఉపాసనకి పనికిరాదు. అందుకే ఇక్కడ నిరాకార బ్రహ్మ అనేది ఉపాసనకి పనికిరాదు. నిరాకార బ్రహ్మ ఉపాసనకి పనికిరాదు. అందుకని ఉపాసన చేయాలి అంటే దానికి ఒక రూపం కావాలి, ఒక నామం కావాలి. ఈ కారణం చేతనే బ్రహ్మకి ఒక రూపము, నామము ఈ రెండు కూడా సృష్టించడము అనేది జరిగింది. అంటే నామరూపాలు రెండు కూడా సృష్టించడం అనేది జరిగింది. నామరూపాలు సృష్టిస్తే ఏమైంది? అదే సాకార బ్రహ్మ. ఒక ఆకారాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ బ్రహ్మకి సృష్టించావో ఆకారంలో ఉన్నటువంటి బ్రహ్మ అయింది. ఇప్పుడు సాకార బ్రహ్మ ఎలా వచ్చింది, ఏమైంది? ఈ సాకార బ్రహ్మ ఎలా వచ్చింది అంటే, నిరాకారము నిర్గుణము అయినటువంటిది పరమేశ్వర స్వరూపం. అది ఉపాసన పనికిరాదు కాబట్టి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, అంటే సాధకుల యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ బ్రహ్మకి ఒక రూపం కల్పించడం అనేది జరిగింది. రూపాన్ని ఎలా కల్పించారు? ఇప్పుడు ఏం చేశారు అంటే, ఆ బ్రహ్మాన్ని స్త్రీ రూపంలో ఉపాసించవచ్చు అన్నారు, అలాగే పురుష రూపంలో కూడా ఉపాసించవచ్చు అన్నారు. ఇక్కడ చూడండి, ముందు స్త్రీ రూపంలో ఉపాసించవచ్చు అన్నారు. స్త్రీ రూపంలో ఉపాసించడం అంటే ఎలాగా? వాళ్ళే శాక్తేయులు. ఆ పరమేశ్వర స్వరూపాన్ని శక్తిగా వీళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళే శాక్తేయులు అన్నాం.
ఈ శాక్తేయులు ఏం చేశారు? ఉపనిషత్తుల ఆధారంగా ఆ శక్తిని ఉపాసించడం మొదలుపెట్టారు. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఈ శక్తిని 3 రకాలుగా చెప్పారు ఉపనిషత్తుల్లో. ఏమిటది? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇక్కడ ఈ బ్రహ్మము అనేది సరస్వతీదేవి యొక్క స్వరూపమే బ్రహ్మ. ఆవిడే బ్రహ్మము, ఆవిడే పరమేశ్వరి. ఈ విషయాన్ని సరస్వతి రహస్య ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు చెప్తాను. అలాగే లక్ష్మీదేవే పరబ్రహ్మ, పరమేశ్వరి. ఈ విషయాన్ని సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు ఇది చెప్తాను. ఇక మిగిలినటువంటి ఉపనిషత్తులు, ఈ మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో ఏం చెప్తూ ఉన్నాయంటే, దేవి ఉపనిషత్తు మహాత్రిపుర సుందరియే ఆ పరమేశ్వరి స్వరూపము. ఈ దేవి ఉపనిషత్తులోనే మళ్ళీ మనకి లక్ష్మీ మంత్రాలు ఉన్నాయి. మనం చేసేవంటి చండీ మంత్రము, ఇది కూడా అందులో ఉంది. లక్ష్మీ మంత్రం ఉంది, చండీ మంత్రం ఉంది. ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కాబట్టి ఇలా వచ్చేప్పటికీ ఈ ఉపనిషత్తుల ప్రాతిపదికగా మనం ఈ శక్తిని విభజించినట్లయితే, స్త్రీ రూపాన్ని విభజిస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 రూపాల్లోనూ కూడా ఆ పరబ్రహ్మ ఉన్నది అనే విషయం మనకు తెలుస్తోంది. ఇది స్త్రీ రూపంలో ఉండే సాకారం. ఇక మనం పురుష రూపానికి వెళ్దాం. పురుష రూపానికి వెళ్ళేప్పటికీ అక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ 2 రకాలైనటువంటి విభజనలోనే వచ్చాయి. ఏమిటి 2 రకాలైనటువంటి విభజనలు? ఒకటి శ్రీ మహావిష్ణువు, 2 ఆయన ఈశ్వరుడు. శైవము, వైష్ణవము, ఇక్కడ ఈ 2 రూపాలు వచ్చినాయి. శైవం, ముందుగా మనం శైవాన్ని చూద్దాం. శైవం వచ్చేప్పటికి ఏమవుతుంది? ఈశ్వరుడే పరబ్రహ్మ అన్నారు. ఈశ్వరుడే పరబ్రహ్మ అన్నప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు? బ్రహ్మ రూపంలో ఉన్నాడు. బ్రహ్మము అంటే ఏ రూపంలో ఉంది? ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? ఇది మళ్ళీ 3 రకాలుగా విభజించబడింది. ఈ ఈశ్వరుడే పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నది మళ్ళీ 3 రకాలుగా ఉంది. ఏమిటి అంటే, దక్షిణామూర్తే పరమేశ్వర స్వరూపము అని చెప్పింది మనకి దక్షిణామూర్తి ఉపనిషత్తు. అన్ని ఉపనిషత్తుల ప్రాతిపదికే కాదండి. గణపతే ఉపనిషత్తు అని చెప్తోంది గణపతి అథర్వ శీర్షోపనిషత్తు. ఇంకా గణపతిని గురించి చెప్పేవి హేరంభోపనిషత్తు, వల్లభోపనిషత్తు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి గణపతే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తున్నాయి. ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళదాం. శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈశ్వరుడే పరమేశ్వర స్వరూపము అని చెప్తున్నాయి మిగిలినటువంటి ఉపనిషత్తులు. వీటినే శైవ ఉపనిషత్తులు అని అంటాం. రుద్రోపనిషత్తు, రుద్ర జాబాలోపనిషత్తు, ఇలా అనేక రకాలైనవి కూడా ఇవన్నీ ఈశ్వరుడే పరబ్రహ్మ అని చెప్తున్నాయి. కాబట్టి శివుడే పరబ్రహ్మ అని చెప్పే ఉపనిషత్తులో మళ్ళీ 3 ఆకారాలు కనిపిస్తున్నాయి: గణపతి, దక్షిణామూర్తి, శివుడు. ఇది కాకుండా 2వ భాగానికి వెళ్దాం. విష్ణువు. విష్ణువే పరబ్రహ్మ స్వరూపము అన్నారు. విష్ణువు పరబ్రహ్మ స్వరూపము అని ఏ ఉపనిషత్తులు చెప్తున్నాయి? దీనికి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే ఇందులో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి. 5 రకాలుగా దీన్ని విభజించుకోవడం జరిగింది. అవి ఏమిటి? శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్తోంది నారాయణోపనిషత్తు. నారాయణోపనిషత్తు కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే పరబ్రహ్మ అని చెప్తోంది కృష్ణోపనిషత్తు, గోపాల తాపిని ఉపనిషత్తు. అలా కాదండి, నారసింహుడే పరబ్రహ్మ అని చెప్పారు. నారసింహుడే పరబ్రహ్మ అని ఎవరు చెప్పారు? నారసింహోపనిషత్తు ఉంది, నారసింహోపనిషత్తు. అలాగే శ్రీరాముడే పరబ్రహ్మ, రామోపనిషత్తు, రామతాపిని ఉపనిషత్తు. చూడండి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో. ఇలా మహావిష్ణువే పరబ్రహ్మ అని కొన్ని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో పరబ్రహ్మ అనేక రూపాల్లో ఉన్నది అనే విషయాన్ని మనకి చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది.
ఇవన్నీ కూడా సాకార బ్రహ్మే. అయితే ఇక్కడ వచ్చే విషయం ఏమిటి అంటే, ఈ సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? మరి నామరూపాలు పెట్టినప్పుడు ఆ బ్రహ్మ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అది ఎక్కడ ఉంటుంది? సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? ఇది మనకు వచ్చే అనుమానం. సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే, సాకార బ్రహ్మ ఉండేటటువంటి ప్రదేశాన్ని పరమపదము అని అంటారు. సాకార బ్రహ్మ ఎక్కడైతే ఉంటుందో దాన్ని పరమపదము అని అంటారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ సాకార బ్రహ్మలందరూ కూడా ఎక్కడ ఉంటారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ముందుగా శాక్తేయం ఉన్నాం కదా, ఇందులో మహాత్రిపుర సుందరి ఈవిడ ఎక్కడ ఉంటుంది అంటే మణిద్వీపంలో ఉంటుంది. వామాంకే షణ్ణాస్వదేవి శ్రీ భువనేశ్వరి, భువనేశ్వరుడి యొక్క వామాంకమునందు ఆసీనం అయి ఉంటుంది. ఆవిడ మహాత్రిపుర సుందరి అన్నాం. ఈవిడ ఎక్కడ ఉంటుంది? మణిద్వీపంలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మణిద్వీపంలో ఉంటుంది ఈవిడ మహాత్రిపుర సుందరి. మరి ఇదే పరమపదం. అయితే మరి సరస్వతీదేవి ఎక్కడ ఉంటుంది? పెద్ద అనుమానం ఇది. సరస్వతీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకేం చెప్పాల. సరస్వతి ఎక్కడ ఉంటుంది? బ్రహ్మ యొక్క శక్తి కాబట్టి ఆవిడ సత్యలోకంలో ఉంటుంది అని చెప్పాలి. కానీ అలా కాదు. ఎందుకని? ఆవిడ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈవిడ కూడా మణిద్వీపంలోనే ఉంటుంది అని లెక్కేసుకోవాలి. మరి లక్ష్మీదేవి అన్నాం కదా, ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఆవిడ మణిద్వీపంలోనే ఉంటుంది. అంటే ముగ్గురు కూడా మణిద్వీపంలోనే ఉంటారు అని లెక్క పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు శైవం దగ్గరికి వెళ్దాం. శైవ ఉపనిషత్తుల్లో దక్షిణామూర్తి ఉపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, అలాగే ఈశ్వరుడు అన్నాం. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు. ఇది మనకు తెలిసిన విషయం. కాబట్టి పరమపదము అంటే ఈశ్వరుడికి పరమపదం ఏమిటి అంటే అదే కైలాసము. కైలాసంలో ఉంటాడు ఈశ్వరుడు. మరి దక్షిణామూర్తి ఎక్కడ ఉంటాడు? ఆయనకేం ప్రదేశం చెప్పాల కాబట్టి ఈయన కూడా కైలాసంలోనే ఉంటాడు. గణపతి ఎక్కడ ఉంటాడు? ప్రదేశం చెప్పాల కాబట్టి గణపతి కూడా కైలాసంలోనే ఉంటాడు అని లెక్కేసుకోవాలి. ఇలా ఈ శైవోపనిషత్తులు అన్నీ కూడా ఈశ్వరుడు 3 రకాలుగా ఉన్నప్పటికీ ముగ్గురు కూడా కైలాసంలోనే ఉంటారు అనే విషయాన్ని మనం లెక్క పెట్టాం. ఇక వైష్ణవం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇక్కడ తేడాలు వస్తున్నాయి. నారాయణోపనిషత్తు శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అంటే శ్వేతద్వీపంలో ఉంటాడు అని చెప్తున్నాయి మనకి. శ్వేతద్వీపంలో ఉంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు ఈయన ఎక్కడ ఉంటాడు? వైకుంఠంలో ఉంటాడు. ఇంతవరకు లెక్క తేలిపోయింది మనకి. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, నారసింహుడు ఎక్కడ ఉంటాడు? తెలీదు. ఎందుకని? నారసింహుడు ఉండే ప్రదేశం అనేది ప్రత్యేకంగా మనకి చెప్పాలా. అసలు మరి నారసింహుడు బ్రహ్మము అని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు అంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసినప్పుడు నృసింహుడే బ్రహ్మము అని భాష్యం రాయటం జరిగింది. అందుకని ఇక్కడ నృసింహుడు కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మనం చెప్తున్నాం. మరి ఈయన ఎక్కడ ఉంటాడు అంటే ఈ నృసింహుడు విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి ఈయన కూడా ఆ వైకుంఠంలోనే ఉంటాడు అనే మాటను మనం చెప్పాలి. సరే, శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడు? రాముడు అయోధ్యలో ఉంటాడు. అయితే ఈ అయోధ్య అనేది ఎక్కడన్నా చెప్పారా? అది ఒక రాజ్యంగా చెప్పారు కానీ మిగిలిన అది పరమపదంగా ఎక్కడ చెప్పాల. కాబట్టి రాముడు నృసింహుడు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలే కదా, అంతే కదా. కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు అంటే వైకుంఠంలోనే ఉంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి ఆయన అవతారాలైనటువంటి ఈ రాముడు కానీ నరసింహుడు కానీ ఇద్దరు కూడా అక్కడే వైకుంఠంలోనే ఉంటారు. సరే, బాగున్నదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఈ కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? కృష్ణుడికి మళ్ళీ ప్రత్యేకమైన నివాసం చెప్పారు.
అది ఎక్కడంటే గోలోకంలో ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ వైష్ణవంలో చెప్తున్నటువంటి నారాయణుడేమో శ్వేతద్వీపంలో ఉంటాడు, కృష్ణుడు గోలోకంలో ఉంటాడు, శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. మరి రాముడు నారసింహుడు వీళ్ళిద్దరూ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలేను మనం చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు ఆ మహావిష్ణువు ఉండేటువంటి వైకుంఠంలోనే ఉంటారు అని మనకి చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళని ఉపాసించాలి అంటే, ఇప్పుడు ఈ సాకార బ్రహ్మాన్ని ఉపాసించాలి అంటే మంత్రాలు ఏమిటి? ఈ మంత్రాలు కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఆ ఉపనిషత్తుల్లో అక్కడ చెప్పబడింది. నారాయణ మంత్రము అష్టాక్షరి నారాయణ ఉపనిషత్తు. ఓమిచ్చేకాక్షరం నమ ఇతి ద్వే నారాయణాయేతి పంచాక్షరాణి. ఓం నమో నారాయణయ ఇది అష్టాక్షరి మంత్రము నారాయణ ఉపనిషత్తులో చెప్పారు. అలాగే మిగిలినటువంటి అన్ని దేవతలకి కూడా, అవి వైష్ణవమైన శైవమైన శాక్తేయమైన ఏదైనప్పటికీ కూడా, ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నాడు అనుకోండి, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఈ దక్షిణామూర్తి ఉపనిషత్తులో చెప్తాను. అలాగే గణపతిని గురించి చెప్పేప్పుడు గంగణపతయే నమః గణపతి ఉపనిషత్తు చెప్తుంది. గణపతి అధర్మ శీర్షము. ఇలా ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఈ దేవతల్ని ఎలా ఉపాసించాలి అని అనటానికి ఆ మంత్రాలు ఏవో చెప్పేశారు. అయితే ఇక్కడ వీళ్ళు ఉండే ప్రదేశాలు కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇది సాకార బ్రహ్మ. మరి నిరాకార బ్రహ్మ దగ్గరికి వెడితే ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? ఇది అనుమానం. మళ్ళీ మనం నిరాకార బ్రహ్మ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది. నిరాకార బ్రహ్మ చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. అందుకే చెప్తున్నాం మనం, బ్రహ్మము అనేది ఆకాశంలాగా జగత్తంతా వ్యాపించి ఉంటుంది అని మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటుంది. మరి దానికి ఆకారం లేదా? ఆకారం లేదా అంటే అన్ని ఆకారములు దానివే. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలోనూ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది. అందుకే నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఉపనిషత్తులు మనకి చెప్పే, ఈ చరాచర జగత్తులో దశ దిశలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఊర్ధ్వదిక్కు అధోదిక్కు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంతేకాదయ్యా, నది నదాలు అడవులు కొండలు ఎడారులు రాజులు రాజ్యాలు అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. అంతేకాదు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. ఓ మానవుడా, ఓ సాధకుడా, నీ శరీరంలో ఉన్నటువంటి దృష్టి బ్రహ్మ, వాక్కు బ్రహ్మ, శ్రోత్ర బ్రహ్మ, మనస్సు బ్రహ్మ అన్నీ పరబ్రహ్మ స్వరూపమేనయ్యా అని చెప్పి. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ ఉంటుంది అంటే ఈ నిరాకార బ్రహ్మ సర్వాంతర్యామి జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది అనే విషయాన్ని మనకి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 31వ శ్లోకంలో ఏమంటున్నాడు అంటే, ఈ బ్రహ్మము అనేటటువంటిది 2 రకాలుగా ఉన్నది అన్నాడు. సాకారంచ నిరాకారంచ, సాకారంగానూ ఉంది నిరాకారంగానూ ఉంది. అలాగే నిర్గుణంచ గుణాత్మకం, నిర్గుణము సగుణము ఈ 2 కూడా ఈ పరబ్రహ్మ యొక్క స్వరూపమేను. సాకారము పరబ్రహ్మే, నిరాకారము పరబ్రహ్మమే. అంటే 2 రకాలుగాను ఉన్నటువంటిదే ఈ పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా నిర్గుణంచ గుణాత్మకం, అది సగుణము నిర్గుణము ఈ 2 కూడా ఇది పరమేశ్వర స్వరూపము. ఇలా 2 రకాలుగాను ఉన్నది పరబ్రహ్మ స్వరూపము అన్నారు. మరి ఇప్పుడు మనం ఉపాసన చేసేటప్పుడు సాకారాన్ని ఉపాసించాలా నిరాకారాన్ని ఉపాసించాలా? నిరాకారానికి ఉపాసన అనేది లేదు. మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం మనం, నిరాకారానికి ఉపాసన లేదు. మరి ఏం చేయాలండి? నిరాకారాన్ని గురించి తెలుసుకోవాలి. నిరాకార బ్రహ్మ అనేది జ్ఞేయము, తెలుసుకోవటం వరకే.
ఆ నిరాకార బ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని, అతడే మహాజ్ఞాని. మరి సాకార బ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు సాకార బ్రహ్మని ఉపాసన చేయటమే, ఆ మంత్రం తీసుకుని ఆ జపం చేయటమే. నువ్వు తెలుసుకునేది ఏం లేదు. చరాచర జగత్ అంతా పరమేశ్వర స్వరూపము. ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ ఎక్కడైనా ఉన్నాడు, ఇందుగలడందు లేడని సందేహం వలదు. జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం కాదు, తాదాత్మ్యత, తత్పరత ఈ రెండింటిని మేళవించి ఆ సాకార బ్రహ్మను ఉపాసన చేయాలి. ఆం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనే స్థితికి నువ్వు వెళ్ళాలి. ఆ బ్రహ్మ జగత్తంతా వ్యాపించి ఉన్నది అనే లెక్కలో నువ్వు ఉపాసన చేయాలి. అలా ఉపాసన చేసినటువంటి వాడు మాత్రమే మోక్షం పొందుతాడు. అయితే ఇక్కడ మోక్షం పొందాలి అంటే ఒక్క మాట మాత్రం చెప్పాను. సాకార నిరాకారాలు రెండు ఎవరైతే పూర్తిగా తెలుసుకుంటాడో అతడు మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది. సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరతాడు. నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు బ్రహ్మలో లీనమైపోతాడు. మరి వీళ్ళకి పునర్జన్మ అనేది ఉంటుందా? పునర్జన్మ ఉంటుందా అంటే ఇక్కడే చెప్తూ ఉన్నాడు. నువ్వు పరమపదాన్ని చేరినా, ఆ పరబ్రహ్మలో లీనమైపోయినా అదే మోక్షము అన్నారు. మరి నీకు పునర్జన్మ అనేది ఉంటుందా అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే, సాకార నిరాకారాలు రెండు ఒకటేను, ఇందులో దేన్ని ఉపాసన చేసినప్పటికీ ఫలితం ఒకటే వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అతడికి మాత్రమే జన్మరాహిత్యము అనేది జరుగుతుంది. కాబట్టి జన్మరాహిత్యం జరగాలి అంటే సాకార నిరాకారాల గురించి పూర్తిగా మనం తెలుసుకుని తీరాలి. ఇదే విషయాన్ని మనకి ఈ వేదాంత డిండిమంలో ఉన్నటువంటి 31వ శ్లోకం వివరిస్తూ ఉన్నది.